హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు వరల్డ్. మీరు ఎప్పుడైనా మీ స్నేహితులందరూ కలిసినప్పుడు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల గురించి మాట్లాడుకునే ఉంటారు. కానీ ఎప్పుడైనా మన ఊరు ఎలా పనిచేస్తుంది? మన ఊరికి బాధ్యులెవరు? అసలు ఎవరి చేతుల్లో అధికారాలున్నాయి? సర్పంచ్‌కు, వార్డ్ మెంబర్‌కు, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి ఉన్న అర్హతలేంటి? మన ఊరికి నిధులు ఎలా వస్తున్నాయి? ఇలాంటి విషయాల గురించి ఎప్పుడైనా చర్చలు చేసుకున్నారా? మీరే కాదు చాలామంది ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చెయ్యరు. మన ఊరిని వదిలేస్తాం. రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, ఈ మధ్య అయితే ప్రపంచ రాజకీయాల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో గ్రామ పంచాయతీకి ఉండే అర్హతలేంటి? అసలు గ్రామాన్ని ఎవరు అభివృద్ధి చేయాలి? నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా ఖర్చవుతున్నాయి? ఎవరి బాధ్యత ఏంటి? అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక గ్రామంలో ప్రజలందరి చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి సర్పంచ్. ఈ సర్పంచ్‌కుండే బాధ్యతలేంటో తెలుసా? ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే ప్రజల చేత మీటింగులను ఏర్పాటు చేసి, ఆ గ్రామంలో కావాల్సిన రోడ్లు, విద్యుత్తు మొదలగు మౌలిక సదుపాయాలను సాల్వ్ చేయించడం, ఆ గ్రామంలో ప్రభుత్వ స్కీములకు ఎవరైనా అర్హులు ఉంటే వారికి ఆ స్కీములు అందేలాగా చేయడం, అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన బడ్జెట్ మీద సంతకం చేయడం, ఆ గ్రామంలో ఏ ఏ పనులు ఎప్పుడు జరగాలి, ఏది ముందుగా జరగాలి అనేది సర్పంచే డిసిషన్ తీసుకుంటాడు. అంటే గ్రామం ఎలా నడవాలి, ఏ పనికి ఎంత డబ్బు కావాలి, నిధులు ఎక్కడి నుంచి సమకూర్చాలి అనేది పూర్తిగా సర్పంచ్ డిసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక వార్డ్ మెంబర్ల విషయానికి వస్తే ఒక గ్రామంలో 300-500 వరకు జనాభాను ఒక వార్డుగా విభజిస్తారు. వార్డ్ మెంబర్‌ని కూడా ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది జనాలు ఓట్ల ద్వారా. వార్డ్ మెంబర్ చేసే పని అంటూ పంచాయతీకి రిప్రజెంటేటివ్‌గా ఉండడం మన వార్డు నుంచి. మన వార్డు సమస్యలను పంచాయతీకి తెలియజేయడం. గ్రామ సభల్లో పాల్గొని గ్రామ పంచాయతీ తీసుకునే నిర్ణయాల్లో భాగం పంచుకోవాలి. మన వార్డు డెవలప్‌మెంట్ కోసం బాధ్యత తీసుకోవాలి. ప్రజల సమస్యలను సర్పంచ్‌కు, తర్వాత ఉన్నతాధికారులకు తెలియజేయాలి. అంటే ఒక వార్డ్‌లో ఉండే ఈ 300-500 మందికి అతను ఒక రిప్రజెంటేటివ్ అన్నట్లు. ఇక ఎంపీటీసీ గురించి చాలా మందికి తెలీదనుకుంటా. ఎంపీటీసీ అనగా మండల స్థాయి ప్రతినిధి. వాళ్ళని కూడా ప్రత్యక్ష ఎన్నిక ద్వారానే మనం ఎన్నుకోవడం జరుగుతుంది. మండలాభివృద్ధి ప్లానింగ్‌లో పాల్గొనడము, పంచాయతీల నుండి వచ్చే ఫైల్‌లలో ప్రపోజల్స్‌ను పరిశీలించడము, మండల బడ్జెటు పనులపై ఓటు వేయడము, ఒక గ్రామానికి, పంచాయతీకి ఏ పని ముందు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది చర్చించడము. అంటే గ్రామాలను కలిపి మండల స్థాయికి ఒక లీడర్ అని చెప్పవచ్చు ఎంపీటీసీ అంటే. జెడ్పీటీసీ అంటే ఇక మీకు అర్థం కావచ్చు. ఎంపీటీసీ ఎలాగో ఒక జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీ అలాగే. జిల్లా అభివృద్ధి ప్రాజెక్టులను ఆమోదించడము, మండలాలకు నిధులను సమకూర్చడము, పంపిణీ చేయడము, పెద్ద పనులు, స్కూల్సు, హెల్త్ సెంటర్లు, రోడ్లు వీటిపైన ఒక నిర్ణయం తీసుకోవడము, జిల్లాలో సమస్యలను రాష్ట్ర స్థాయి నాయకులకు తెలియజేయడము, వాటి సమస్యల కోసం పరిష్కారం కోసం కృషి చేయడము. అంటే జిల్లా స్థాయి డిసిషన్‌లో కీలక పాత్ర జెడ్పీటీసీదే ఉంటుంది. మరి ఏ ప్రతినిధికి ఎంత వేతనం ఉంటుందో తెలుసా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సగటు గౌరవ వేతనం ఈ సర్పంచులకు 6,000 ఉంటుంది. నెలకు 6,000-7,000 వరకు ఉంటుంది. ఎంపీటీసీకి 5,000-6,000 వరకు ఉంటుంది. జెడ్పీటీసీకి 10,000-13,000కు వేతనాలు అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి. ఓకే. ఇక వీళ్ళకుండే అధికారాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. సర్పంచ్‌కొచ్చేసరికి పంచాయతీ ఖర్చులపై ఆమోదం తెలియజేయడము. ఒకవేళ నిధులు ఆగిపోయినట్లయితే ఆ గ్రామంలో జరిగే పనులను ఆపే హక్కు. నిధులు ఎలా ఖర్చు చేయాలో సర్పంచ్‌దే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. ఇక వార్డ్ మెంబర్‌కు పెద్దగా అధికారాలంటూ ఏముండవు. తమ వార్డులో తప్పు ఏదైనా జరిగితే ఆ పనులను, ఆ ఫైల్‌లను పై లెవెల్‌కు తీసుకెళ్ళి రిపోర్ట్ చేయడము. ఎంపీటీసీ మండల బడ్జెట్‌ను ప్రశ్నించడము, ఆడిట్ కోరడము. జెడ్పీటీసీకి కూడా అంతే నిధులు ఆపగలరు. పెద్ద టెండర్‌లలో ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇక గ్రామాలకు నిధులు ఎక్కడి నుండి వస్తాయో తెలుసా? కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ద్వారా వస్తాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్‌ల ద్వారా. అది డిస్ట్రిక్ట్ లెవెల్‌కు, ఆ తర్వాత మండలం, ఆ తర్వాత పంచాయతీకి ఇలా పంపిణీ జరుగుకుంటూ వస్తుంది. అంటే మన గ్రామానికి వచ్చేసరికి ఎన్ని నిధులు వస్తాయో ఆలోచించుకోండి. ఇక గ్రామానికి సొంత ఆదాయం కూడా ఉంటుంది. అది ఎలాగంటే ఇంటి ట్యాక్సు, దుకాణాలున్న వాళ్ళు లైసెన్సుల కోసం కట్టే ట్యాక్సులు, నీళ్ల ట్యాక్సులు ఇవన్నీ, మిగతా ఫైన్‌లు కూడా ఉంటాయి. ఒక్కో గ్రామంలో ఒక్కో రకమైన ఫైన్‌లుంటాయి. వీటి ద్వారా కూడా ఆదాయం సమకూరుతుంది. గ్రామానికి వచ్చే ప్రతి రూపాయి సెక్రటరీ, సర్పంచ్ సంతకం మీదే ఖర్చవుతుంది.
ఇప్పుడు మనకు సర్పంచు, వార్డ్ మెంబరు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎవరు? వారి అధికారాలేంటి? బాధ్యతలేంటి? నిధులు ఎక్కడి నుంచి వస్తాయి మన ఊరికి? అవిట్లని ఎవరు ఎలా ఖర్చు పెడతారు అని అన్ని విషయాలు తెలిసాయి కదా! ఇక నుండి రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల గురించి కాకుండా అప్పుడప్పుడు మన ఊరి రాజకీయాల గురించి కూడా మాట్లాడుకుందాం. గ్రామ అభివృద్ధిలో మన పాత్ర కూడా ఉండేలాగా బాధ్యతగా వ్యవహరిద్దాం. అయితే రాజకీయాల్లో ఎవరన్న దానికంటే మన గ్రామం ఎలా నడుస్తుంది? ఎవరి చేతిలో అధికారం ఉంది? అనే విషయాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిది. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.